టెన్షన్ ఎందుకు దండగా మన రాఘవ గారి చల్లటి ఏసీ స్కిట్ ఉండగా. మరి చూసేద్దామా సమ్మర్ స్పెషల్ స్కిట్. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సారీ అండి, నాకు కొంచెం ఎలర్జీ. మీరంటే ఎలర్జీ కాదండి, డస్ట్ అంటే ఎలర్జీ. మీరంటే ఎలర్జీ ఎందుకు ఉంటుందండి? మీరంటే ఎనర్జీ. అబద్ధం అంటే ఇలా ఉండాలి. ఏమే? ఓ సారీ, మా ఆవిడ ఇంట్లో లేదు కదా, నేనే దానికి హాలిడేస్ క్రియేట్ చేసి పుట్టింటికి పంపించేది అనమాట. రిలాక్స్ కోసం. రిలాక్స్ అంటే దానికి కాదు, నాకు. మీకు తెలియదు ఏముందండి, అలలు లేని సముద్రం, పిల్లలు లేని ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటది. మండిపోతుందండి బాబు. నీకెంత మండిపోతే చూస్తున్న వాళ్ళకెంత మండిపోద్ది, చేస్తున్న మాకెంత మండిపోద్ది. ఏం మాట్లాడుతున్నారా? నేను మాట్లాడేది వేసవికాలం కదా, ఎండల గురించి మాట్లాడుతున్నాను. ఎండగంటలు ఎండలు పెరగకపోతే కంటలు పెడితే ఏంటి? మరి కండ్ల గురించి నువ్వే మాట్లాడాలి ఇక్కడ. బామర్దండి. ఓహో సారీ, పెట్టాలరా, మేము పెట్టేదాకా ఆగకూడదు. నువ్వు రాగానే ఇది కొద్దిగా కడుపు నొప్పి అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. స్కానింగ్ మొత్తం చేసి ఇది కడుపు నొప్పి కాదండి, కడుపు మంటండి, ఎవరిని ఎదిగితే చూడలేడు అని చెప్పాడు అన్నమాట ఆయన. ఉండండి, నీకు అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఆ పక్కింటో లేదో దెబ్బలాడుకుంటున్నట్టున్నారు, ఒకసారి వెళ్ళి చూడు. అలా వెళ్ళి చూసినట్టుగా గొడవ అవుతుంది. ఏ ఇల్లు వదలవా నువ్వు? అంటే ఎలక్కనవునా దూరిపోతుంటావురా నువ్వు? అంటే ఈ మధ్యన కొంచెం జోష్ పెరిగింది. పని పోషరావు గారు రండి, ఇలా రండి. మా ఆవిడ చూడండి, ఏసీ ఏసీ అని చంపేస్తుంది. బైక్ అమ్మి మరి ఏసీ కొన్నాను, అది ఇంకా డెలివరీ ఇవ్వలేదు. ఏది మీరే మాట చెప్పండి. ఏమా ఇలా బయటికి. ఏంటి? సాయంత్రం దాకా చూడు, రాకపోతే పుట్టింటికి వెళ్ళిపో. ఏం చెప్తున్నావురా? ఏదో ఒకటి చెప్పమంటే. మరి ఏదో ఒకటి చెప్పమన్నారు కదా అని చెప్పానండి నేను. వస్తుంది అని చెప్పరా? వస్తుందిలే అమ్మా, కాస్త ఆగు నువ్వు. సార్ డెలివరీ సార్, బ్యాలెన్స్ 3000 ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్. అయ్యా క్యాష్ అయిపోయింది. ఒక్క నిమిషం ఉండు. గోవిందరా గారు, ఓ 3000 ఉంటే చూడొచ్చు కదా. సర్లే, ఇడికి ఎలాగే ఇవ్వాలి కదా, ముందే ఇచ్చేద్దాం, అడ్వాన్స్ లాగా ఉంటది. పేమెంట్ క్లియర్. 2 రోజుల్లో ఇచ్చేస్తానే. 2 రోజులు అంటే ఇచ్చిన డబ్బులు ఇచ్చేసేయని చెప్పని పీకుతునే వాళ్ళ కనిపిస్తున్నావా? మంచితనం మానవత్వం చచ్చిపోయింది అనుకుంటున్నాడా? లేదనుకుంటాను. నోరు ముయ్యి. ఇదిగో నీ మాటే, డబ్బులు తిరిగి ఇవ్వలే. ఒట్టు స్కిట్ మీద ఒట్టు తీసుకోండి. ఇదిగో బాబు, కొద్దిగా చూసి బిగించమ్మా, చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. సరే గోవిందరావు, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో నీ ఏసీ వచ్చింది కదా, హ్యాపీ కదా. పదా. మరుసటి రోజు పని పోషరావు గారు ఏమండి? గోవిందరావు గారు గుడ్ మార్నింగ్. చేసేయండి సార్, తర్వాత ఆన్ చేస్తాను అవసరం అయినప్పుడు. కాదు 3000 పెట్టి కూర్చున్న తర్వాత ఆన్ చేయడానికా? ఆన్ చేయండి. నువ్వు 3000 రా, నేను 47,000 పెట్టాను రా. ఈ 3000 ఇవ్వకపోతే వాడు డెలివరీ చేసేవాడా? అదే మేడం. సరే ఇప్పుడు ఏంటి ఆన్ చేయాలి, అంతే కదా? చెప్తాను. పక్కింటోడి ఆర్థిక సాయంతో నేనే నిన్న రాత్రి రాశాను. అదే ఏసీ మీద రాతరేంట్రా పిచ్చి పిచ్చిగా? 3000 పడేస్తేనే కదా మీరు కొనుక్కున్నారు, ఆ మాత్రం పేరు రాసుకోకూడదా మేము ఇక్కడ? సరే ఆన్ చేయండి. ఆడంటే 3000 ఇచ్చాడు, సరిపోయింది, వచ్చాడు. నువ్వెందుకు వచ్చారా? అంటే ఎండాకాలం కదా, పూలు ఆడిపోతాయని. పూలు ఎక్కడ ఉన్నారా? సత్త మీద ఉన్నాయి కదా. ఏమే రే, మా ఆవిడ్ని పట్టుకొని ఏమే అంటావేంట్రా? 3000 పెట్టాం కదండి. అదే ఏసీ కంటే పక్క పక్కన మీద ఫ్రెండ్షిప్ కొద్ది పెట్టుకున్నప్పుడు మనం పిలుచుకోకూడదు ఏంటి అలాగా? ఈ చల్లటి ఏసీ కింద వేడి మిరపకాయ బజ్జీలు తింటుంటే ఉంటది. వెళ్ళి 3 ప్లేట్లు మిరపకాయ బజ్జీలు పట్టుకోండి. నేను తిన్నాను. నీ కదా 2 ప్లేట్లు నాకు, 1 ప్లేట్ ఈడికి. చావండి, ఇదిగో కాసేపు ఉండి వెళ్ళిపోండి. బాబయ్యా బాబయ్యా. ఏంటయ్యా ఇది? ఎండలో మండిపోతుంటే ఎండలో తిరగకూడదు. వచ్చి ఇక్కడ పెడే దా, కూర్చో. ఇలా దా, ఏసీ కింద కూర్చో. ఎవరు రాయుడు? బెగ్గర గారండి. దగ్గర తెచ్చి నాకు ఇంట్లో పెడతావా? మై బెగ్గర అయితే మనిషి కదా, రెస్పెక్ట్ ఇవ్వా. ఇది అలాగే అంటాడు. నువ్వు 2-3 రోజులు ఎక్కడ ఉండు, మనం 3000 ఇస్తేనే ఆయన కొనుక్కున్నాడు. నువ్వు ఇచ్చే 3000 చెప్తున్నావు, పైన నేను 47,000 పెట్టా. ఎక్కడా? ఆ పైన కాదే, డబ్బులు పెట్టానంటారా? ఉన్నట్టుండి ఫోన్ చేసి రమ్మన్నా, ఏంటి విషయం? నాన్నగారు మిమ్మల్ని చల్లగా ఉంచుదామని. మీరు కూర్చొని చెప్తాను. ఒరే, ఇది ఇల్లు అనుకున్నా లాడ్జ్ అనుకున్నా, వరుస పెట్టి ఒక్కొక్కడు వస్తున్నాడు. హలో, ఎక్కడున్నారు? బస్ స్టాప్ లో ఇప్పుడే దిగారా?
అక్కడ తిన్నగా వచ్చేసి రైట్ తీసుకుని లెఫ్ట్ తిరిగితే ఇక్కడే ఉంటుంది. వచ్చిండి. ఎవడు వచ్చామంటున్నావు? వద్దని చెప్పు. అలా కాదు, దొబ్బేమను. బస్ స్టాండ్ చెప్తుంటే అర్థం కదా మీకు? వాళ్ళ మీద వీళ్ళని ఊరు మీరు తిండమే పోయా మీకు. వచ్చిన దాంట్లో వెనక పండి తీసుకోండి ఫోన్. నా ఫోన్ కదరా? అవునండి. ఎవరితో మాట్లాడారా? మీ మమ్మీ డాడీ ఇప్పుడే బస్సు దిగారు, ఇంటికి వస్తారు. రేయ్, నీ 3000 ఇస్తాను, వెళ్ళిపోరా. నాకే 3000. హలో, వద్దు, దొబ్బేమని చెప్తే మీకు అర్థం కాదా? వచ్చిన దాంట్లో వీళ్ళదు. అలా కాదండి. సరే వచ్చేసేయండి, తొందరగా వచ్చేసేయండి. పోనీ ఇవేంటి, ఇది నా ఫోను. ఎవరిని వచ్చామన్నారా? మీకు వచ్చాక తెలుస్తుంది రండి, లోపలికి వెళ్ళండి. అరే జాగ్రత్త చూసుకోండి పాపం, ఎప్పుడు నేను రాత్రి అనగా పోయినట్టున్నాడు. రేయ్, శవాన్ని తెచ్చి ఇంట్లో పెడతావేంట్రా? నువ్వే కదా రమ్మని చెప్పావు. అయినా శవాన్ని తెచ్చి ఇంట్లో పెట్టవేంట్రా? ఐస్ గట్లు దొరకలేదండి ఎక్కడను. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఏమే బయటికి ఎలా లోపల చేస్తావు మాట్లాడుతుంటే? చెప్పండి. వీళ్ళు పాపం ఎప్పుడనగా తిని చచ్చారేంటో, వీళ్ళకి ఏం కావాలో చూడు నువ్వు. హలో, ఓకే గారు, మా ఇంట్లో బెడ్రూమ్ కాస్త పెద్దగానే ఉంటుందా? దేనికిరా? ఇంకో 3 శవాలు ఉన్నాయంట. అయ్యో, ఇది కాదురా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చల్లగా ఉంది. పక్కింటి వాళ్ళు ఏమన్నా కొనుక్కుంటే నేను అస్సలు ఉండలేనండి బాబోయ్. మన ఇంటికి వెళ్ళిపోయి చక్కగా ఏసీ వేసుకుని కూర్చున్నా. నీ ఇంట్లో ఏసీ ఉందా? అయ్యో, బాత్రూమ్ లో కూడా ఉందండి. మరి అన్ని ఏసీ నుంచి కూడా నా ఏసీ మీద పడ్డావేరా? 3000 పెట్టాం కదా, ఒక 2 రోజులు ఎంజాయ్ చేద్దామని. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? రాఘవ గారు లైన్ చాలా రియలిస్టిక్ గా ఉంది. ప్రతి చోట చూడొచ్చు. పక్కోడు బాగుంటే ఓర్చుకోలేము. అశోక్ చాలా బాగా చేశారు, మోహన్ చాలా బాగా చేశారు, అందరూ చాలా బాగా చేశారండి. గుడ్. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు, సార్ మీ స్టైల్లో మీ లెవెల్లో ఉంది, ఇది చాలా బాగుంది. తెచ్చుకున్న ఇన్సిడెంట్లు కూడా శవాన్ని తీసుకురావడం, ఏసీ అంటే ఏవేవో పెడతారు కానీ అవి కూడా బాగున్నాయి. మీరే డైలాగ్ మీరేనా? నేనే సార్. అందుకే ఆయన మొత్తం అందరినీ చూసుకుంటున్నాడు, బాగా చెప్తున్నారా లేదా అని. అందరిని చూడటం కాదు, ఆయన ఎంజాయ్ చేసేస్తున్నారు, నవ్వేస్తున్నారు, చేసేసి మళ్ళీ మమ్మల్ని ఒకసారి చూసుకుంటున్నారు ఇలా ఇలా ఇలా. బాగుంది. హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడు మళ్ళీ ఈ రోజు 2.0 వచ్చేసానండి. నేను మన ఊర్లో ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. నా పార్టీ పేరు చూసారా? ఆటగాడు పార్టీ. అలాగే మంది గుర్తు వచ్చేసి ములక్కాయ గుర్తు. కృష్ణ భగవాన్ గారు, ఈ ఆటగాడికి మీలాంటి వేటగాడే ఓటేయాలి. ఒక 2 నిమిషాలు మీ ఆవిడని మా ఆవిడకి నటింపజేసి నేను ఒప్పుకోను. సరే, నా 5 లక్షలు నాకు ఇచ్చా. 2 నిమిషాలు ఏందే, 5 నిమిషాలు యాక్ట్ చేస్తుంది మా ఆవిడ. అది మన కోడలు కాదే, వాళ్ళ చెల్లె, 2 కవల పిల్లలు. భూమి మీద దరిద్రపు నీ పెండ్లం ఒక్కటే ఉన్నది అనుకున్నా, ఇంకోటి కూడా మోపైందా? ఏ 100కి 10 ఇవ్వన్నా. 100కి 10 ఇచ్చామాలే పోయి బండి ఇరుగుతుంది. చెప్పిరు కదా ఎంతనా? 500. ఇగో 500 అన్నా. ఇంకో చెప్పే అన్నా. 1 500 అన్నా. 1 500 అన్నా.